హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ నత్తి అనే ఒక చిన్న కథను వినేద్దామండి. సోమనాథుడు గురుకుల పాఠశాలలో వేదాలు అభ్యసిస్తున్నాడు. గురువులు బోధించేటప్పుడు అడిగే ప్రశ్నలకు విద్యార్థులు చకచకా జవాబులిచ్చేవారు. కానీ సోమనాథుడు చెప్పలేకపోయేవాడు. వాడికి నత్తి ఉంది. నత్తి ఉన్న వేద పాఠాలు, శ్లోకాలు క్షుణ్ణంగా వచ్చు. నత్తి వల్ల గబగబా చెప్పలేకున్నాడు. వాడి అంగవైకల్యాన్ని తోటి విద్యార్థులు, ఇతరులు అలుసుగా తీసుకుని, నత్తోడా, నత్తి పండితుడా, నీకు వేదం ఎందుకు? నీ నత్తి మాటలు వినలేక చస్తున్నాం అని గట్టిగా నవ్వి అవహేళన చేసి వెక్కిరించేవారు. నత్తి వల్ల సోమనాథుడు ఎదురు చెప్పేవాడు కాదు, బాధపడుతూ ఉండేవాడు. బంధువులు చిన్నచూపు చూసేవారు. ముఖ్యంగా విద్యార్థుల హేళన మితిమీరిపోయింది. సోమనాథుడు మానసిక ఆందోళనకి గురై ఒకనాడు ఆత్మహత్య చేసుకోవడానికి నది ఒడ్డుకి చేరుకున్నాడు. నది నిండా నీరు ఉంది. దానికి ఎదురుగా నిలబడి గొంతెత్తి, దేవుడా, నాకు ఈ నత్తి ఎందుకిచ్చావు? నత్తి వల్ల పాఠ్యాంశాలు పైకి చెప్పలేక అవహేళనకి గురవుతున్నాను. జీవితాంతం నత్తితో బ్రతికే కంటే చావు మేలు, నన్ను చంపే అని సోమనాథుడు కళ్ళు మూసుకొని కంఠనాళాలు తెగిపోయేటట్లుగా అరిచాడు. అయినా అతడి ఆవేశం, ఉద్రేకం తగ్గలేదు. తను చదివిన వేదపాఠాలు, శ్లోకాలు, సూక్తులు ఆకాశం తాకేటట్టుగా గొంతు బద్దలయ్యేలా వల్లవేశాడు. అలా చాలా సమయం అరుస్తూనే ఉన్నాడు. ఆ విధంగా చేస్తున్న సోమనాథుడిని ఒక యోగి వృక్షం కింద నిలబడి గమనించాడు. అతడి ఆవేదన, ఆక్రోశం గ్రహించాడు. దగ్గరకు వచ్చి నాయనా అని ప్రేమగా పిలిచాడు. సోమనాథుడు అరుస్తూ వెనక్కి తిరిగి చూశాడు. నీ వేదనకు కారణమైన నత్తిపోయే నివారణ చర్యని అప్రయత్నంగా చేపట్టావు అన్నాడా సాధువు. అది విని సోమనాథుడు ఆశ్చర్యపడుతుంటే, అవును, నత్తి కంఠంలోని స్వరక్రియకి కారణమైన కండర లోపాల వల్ల కూడా వస్తుంది. వాటికి ఉప్పువాలు గాని నీటివాలు గాని తగిలితే నత్తి తగ్గే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ నిలబడి అరిచి ఉపయుక్తమైన పని చేశావు. నోటిలో 2 గుండ్రని రాతి గోళీలను పెట్టుకుని గట్టిగా అరిచినా, చదివినా ఆ రాళ్ళు కదలిక వల్ల కండరాల్లో మార్పు వస్తుంది. నువ్వు ప్రతిదినం ఇక్కడ నీటికి ఎదురు నిలబడి వాలుగాలిని ఆస్వాదిస్తూ నోట నున్నటి రాతి గోళీలతో పాఠాలు, శ్లోకాలు, సూక్తులు గట్టిగా పఠించు. త్వరలో నత్తి తగ్గిపోతుంది. ఆత్మహత్య పిరికివాడి లక్షణం, అలా చేయవద్దు అని నివారణ ఉపాయం చెప్పి వెళ్ళాడా యోగి. చిత్తం స్వామి, తమ సలహా తప్పకుండా ఆచరిస్తాను అని సోమనాథుడు పలికి వెంటనే విస్మయం చెందాడు. తన ఉచ్చారణలో కలిగిన స్వల్ప మార్పుకి నివ్వెరపోయాడు. సోమనాథుడు యోగి చెప్పిన ప్రకారం చేసి నత్తి నుండి విముక్తి పొందాడు. సహ విద్యార్థులు తమ తప్పు గ్రహించి ఇకపై సోమనాథుడిని వేధించరాదని తీర్మానించుకున్నారు. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.